బ్లౌజ్ రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే బ్లౌజ్ కుట్టుకోవాలనిపిస్తుంది. అంత ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది కేవలం ఫ్రంట్ పార్ట్లో ఒకే ఒక డాట్తో అంటే ఒకే ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్ వెంట కుట్టు వేసుకున్నామంటే సరే బ్లౌజ్ తయారైపోతుంది. ఫ్రంట్లో ఎలాంటి కటింగు ఉండదు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్. చూసి మీరు కూడా ట్రై చేయండి. చెస్ట్ భాగము 30, 32, 33 సైజు ఉన్న వారికి ఈ కొలతలు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. 30 చెస్ట్ భాగం ఉన్నవాళ్ళు ఒక కుట్టు లోపలికి వేసుకోండి చంక దగ్గర. అదే 33 ఉన్నవారైతే ఇంకా ఒక కుట్టు వెలుపలికి వేసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది అంతే. ఇప్పుడు వీడియోలో కటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు మీ బ్లౌజ్ పొడవును బట్టి పొడవు తీసుకోండి. కింద పట్టీ కుట్టు కోసము పైన షోల్డర్ కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ బ్లౌజ్ పొడవు 14 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 15 ఇంచులు తీసుకున్నాను. తర్వాత చక్కగా షోల్డర్కు ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు షోల్డర్ 7 పెట్టుకోండి. 32 ఇంచెస్ అంటే స్మాల్ బ్లౌజ్ అన్నిటికీ 7 సరిపోతుంది. హైనెక్ వారికి అంతా 7 సరిపోతుంది. 33 నుంచి 34, 35, 36 వారికి అంతా 7.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మరను 7 ఇంచెస్ డాట్ వేసుకోండి. డాట్ వేసుకున్న తర్వాత మీ బ్లౌజ్ 32 ఇంచెస్ చెస్ట్ భాగం కనుక అందులో 4వ వంతు 8 ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకోండి. తర్వాత కుట్ల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. హైనెక్ కదా అని చెస్ట్ భాగం ఎక్కువగా తీసుకోకండి. చాలామంది 1 ఇంచు ఎక్కువగా తీసుకుంటుంటారు. అలా తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు వస్తుంది. మీకు అంతగా టైట్గా అనిపిస్తే ఒక కుట్టు వెలుపలికి వేసుకోండి అంతే, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ పెట్టుకొని ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్లు కలుపుతూ రౌండ్గా గీసుకోండి. ఈ చంక భాగం రౌండ్గా వేసేసుకోండి. నెక్ పొడవు వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకోండి. అలాగే నెక్ రౌండ్ కోసం 2/3 ఇంచ్ తీసుకోండి. పెద్ద సైజు బ్లౌజులకైతే 3 ఇంచులు తీసుకోండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2/3 ఇంచ్ సరిపోతుంది. బ్రాడ్గా ఉండకుండా రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ దగ్గరికి ఒక రౌండ్గా లైన్ గీసుకోండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల షోల్డర్ పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. కింద టక్స్ భాగం కోసం భుజం సెంటర్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ 4 ఇంచెస్ డ్రా చేసుకోండి. 4 ఇంచెస్ ఒక లైన్ గీసుకొని అటువైపు ఇటువైపు 1/2 ఇంచ్ పెట్టుకొని ఒక లైన్ వేసేసుకోండి. ఇది బ్లౌజ్ వెనుక భాగం అంటే బ్యాక్ పార్ట్. ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ 15 ఇంచెస్ పొడవు తీసుకోండి. ఆ తర్వాత జిప్ పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ పెట్టుకొని చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ డ్రా చేసుకోవడం ఒకవేళ మీరు ఎప్పుడైనా మర్చిపోతే ఏం పర్వాలేదు. మీరు బ్లౌజ్కు దారాల పట్టీ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి. అయితే కాస్త మందంగా పెట్టుకోండి పట్టీ, అప్పుడే జిప్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్ నుంచి కాకుండా ఒక లైన్ డ్రా చేసాం కదా 1/4 ఇంచ్ నుంచి, అక్కడి నుంచి మీరు కొలతలు తీసుకోవాలి. అక్కడి నుంచి 7 ఇంచెస్కు ఒక చిన్న లైన్ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ లాగానే ఆర్మ్ రౌండ్ కూడా 7 ఇంచెస్ పెట్టేసుకోండి. 7 ఇంచెస్కు ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ నుంచి ఒక 3/4 ఇంచి వెనక్కి ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ డాట్ నుంచి కింది వరకు చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ కొలత 8 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టుకోండి. వీటన్నిటికీ చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి.
ఇలా లైన్ డ్రా చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ డ్రా చేసుకున్న లైన్ దగ్గర కరెక్ట్గా కుట్లు పడేటట్టు చూసుకోండి. ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ చక్కగా లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఈ 2 లైన్లను కలుపుతూ చిన్నగా డాట్స్ పెట్టేసుకోండి రౌండ్గా. ఇప్పుడు నెక్ కొలత తీసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే 2.75 ఇంచుకి ఒక లైన్ వేసుకోండి. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోండి. 4 ఇంచెస్కు చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత వాటికి చక్కగా స్కేల్తో ఒక లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత రౌండ్గా డాట్స్ పెట్టుకోండి. ఇలా వేసుకుంటే స్ట్రైట్గా మీరు లైన్లు వేసుకున్నారంటే నెక్ నీట్గా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అందాజుగా వేస్తే ఒక్కోసారి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా లైన్లు వేసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. కింది భాగంలో టక్స్ కోసము 3.5 ఇంచుకి చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే పైకి 4 ఇంచెస్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత అటు సైడ్ 1.5 ఇంచి, ఇటు సైడ్ 1.5 ఇంచుకి ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు సైడ్ 1.5 ఇంచి, ఇటు సైడ్ 1.5 ఇంచి పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైకి వంపుగా చిన్నగా డాట్స్ సంకల భాగానికి పెట్టేసుకోండి. ఈ డాట్స్ అమ్మడి ఒక కుట్టు వేసేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, పొడవు వచ్చేసి 15 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్, చెస్ట్ భాగం వచ్చేసి 8 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్, కార్నర్ వచ్చేసి 1 ఇంచ్, డాట్కి వచ్చేసి 4 ఇంచెస్. ఇక కింది భాగంలో 1/2 ఇంచుకి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ భాగాన్ని కట్ చేసేయండి. అలా చేస్తే బ్లౌజ్ చక్కగా వస్తుంది. హ్యాండ్స్ కోసం క్లాత్ను 4 పొరలుగా హోల్డింగ్ చేసుకొని అంచులు బయట వైపుకు ఉండేలా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోండి. మీ హ్యాండ్స్ పొడవును బట్టి పొడవు పెట్టుకోండి. నేను ఇక్కడ 11 ఇంచులు పొడవు తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత చంక డౌన్ కోసం 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ ఇవ్వండి. చంక వెడల్పు అనేది మీరు షోల్డర్ నుంచి ఆర్మ్ రౌండ్ మొత్తం కొలుసుకున్నారంటే ఎంత వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తక్కువ చేసి తీసుకోండి. నాకు మొత్తం 9.5 ఇంచ్ వచ్చింది. అందులో 6.5 వెడల్పు, 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం. ఇప్పుడు కింద కూడా బ్లౌజ్ని పట్టి మార్కింగ్ వేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి కింద డౌన్కి క్రాస్గా లైన్ వేసుకోండి. చిన్నగా డాట్స్ ఇలా పెట్టేసుకోండి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి డాట్ దగ్గరికి సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్లో హాఫ్ 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక 3/4 ఇంచుకి ఒక డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చంక లోతు భాగాన్ని మీరు డ్రా చేసుకోండి. కొంచెం వంపుగా ఇలా డ్రా చేసుకుంటే బ్లౌజ్ ముడతలు లేకుండా చక్కగా వస్తుంది. బ్లౌజ్ వెనుక పట్టీ కోసం 2 ఇంచెస్ వెడల్పుతో మీకు బ్లౌజ్కి సరిపడ క్లాత్ను తీసుకోండి. మీరు బ్లౌజ్కు ఉక్సుల పట్టీ ఎలా పెడతారో అలా పెట్టి జిప్ను కింది నుంచి కరెక్ట్గా కొలుసుకొని కుట్టేసేయండి. హెమ్మింగ్ చేయకముందే లోపలికి పర్ఫెక్ట్గా కొలుచుకొని కుట్టారంటే అది లోపలికి పోతుంది. తర్వాత బ్లౌజ్ హెమ్మింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.